హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పెడుతుంది. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి 137 పాయింట్స్ ఫాలో అయింది నిఫ్టీ, అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి దగ్గర 700 పాయింట్స్ ఫాలో అయింది. సెన్సెక్స్ 500 పాయింట్స్ ఫాలో అయింది. సో ఏదైతే మనం నిన్న అనాలిసిస్ చేసామో, ట్రేడ్ ప్లాన్ చేసామో, సో అది ప్రాపర్గా అయితే వర్క్ అయింది. సో ట్రేడ్ ప్లాన్ ప్రకారం ఎవరైనా ప్రాఫిట్స్ బుక్ చేస్తుంటే కింద #ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేయండి. అండ్ నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సో వాయిస్ కొద్దిగా లోగా ఉంటుంది బికాస్ నాకు కోల్డ్ ఉంది. స్టిల్ ఇక్కడ వీడియో చేస్తున్నాను, ఆడియో ప్రాపర్గా రాకుంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ మనం చూసినట్టయితే 24,200 లెవెల్ దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ మనం చూస్తే మార్కెట్ ఇక్కడ ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్ ఏదైతే సపోర్ట్ ఉందో, లో ఉందో, అండ్ ఇక్కడ అప్ సైడ్లో రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నాం నిన్న. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని కూడా మాట్లాడుకున్నాం నిన్న. 24,200 లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి అని చెప్పి. సో మీరు చిన్న టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర చాలా టైం స్పెండ్ కూడా చేసింది ఇవాళ ఇంట్రాడేలో మనం చూస్తే. సో రేపు మార్కెట్ ఒక ట్రేడ్ ప్లాన్ వచ్చేసి, రేపు మార్కెట్ కనుక 24,200 కింద ఓపెన్ అయినా, లేకుంటే దీని కిందకి మళ్ళీ బ్రేక్ చేసి దీని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఇంకా కూడా మార్కెట్ కొద్దిగా ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. 24,000 లెవెల్ అండ్ 23,800 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్స్ లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు 24,200 కింద మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంటాయి. సో మార్కెట్లో మనం పాజిటివ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, షార్ట్ కవరింగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే, మార్కెట్ ఒకవేళ 24,200 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అట్లీస్ట్ మార్కెట్ 24,350 లెవెల్ పైన స్టేబుల్గా ఉంటే అప్పుడు మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. రీజన్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఈ పాయింట్ ఏదైతే లైన్ ఉందో, ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్లోకి యాక్ట్ చేసింది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక. సో 24,350. సో ప్రైస్ కనుక ఆ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడే మనం ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను. 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, సో దట్ మీకు ఇంకా క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను, డైలీ టైం ఫ్రేమ్ కాకుండా. ఇక్కడ మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చారనుకోండి, సో ఇక్కడ ఈ పాయింట్లో మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ఇక్కడ ఒక లైన్, ఒక బాక్స్ కూడా డ్రా చేస్తాను మీకు, సో అండర్స్టాండింగ్ పర్పస్. సో ఇక్కడ మీరు ఈ బాక్స్ని నోటీస్ చేస్తే మార్కెట్ అనేది ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనకి డబుల్ టాప్ కనిపిస్తుంది ఈ పాయింట్లో మీకు. సో ఓకేనా, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తున్న లెవెల్ ఇది. సో అది వచ్చేసి 24,350 లెవెల్, ఓకేనా. సో ప్రైస్ ఇవాళ మార్కెట్ దానిపైన ఓపెన్ అయినట్టే ఓపెన్ అయ్యి ఇవాళ మీరు చూసినట్టయితే ఇది ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది అండ్ డౌన్ సైడ్లో వచ్చింది మార్కెట్. సో ఈవెన్ దో ఈ ఏదైతే లో ఉందో అది కూడా బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ రేపు మార్కెట్ ఈ లెవెల్స్ కింద కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, 24,200 కింద ట్రేడ్ అవుతుంటే మార్కెట్ ఒక లెవెల్స్, టార్గెట్ లెవెల్స్ వచ్చేసి మార్కెట్కి 24,000 లెవెల్ అండ్ 23,900 ఆర్ 800 లెవెల్స్ మార్కెట్ ఒక టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ స్వింగ్ లోస్ ఒక టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. నిఫ్టీ షార్ట్ కవరింగ్ రావాలి అంటే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళాలంటే, మార్కెట్ అగైన్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళాలంటే 24,350 లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళి, అండ్ ఇక్కడ మార్కెట్ కొద్దిగా టైం స్పెండ్ చేసి అండ్ అప్ సైడ్లో వెళ్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అగైన్ ఇక్కడ మనం షార్ట్ కవరింగ్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ లెవెల్స్ పైన మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే బేరిష్ ఉన్నాను, సైడ్ వేస్ టు బేరిష్ ఉన్నాను. సో మార్కెట్ ఒకవేళ 24,200 సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు రేపు ఎక్స్పైరీ డే నిఫ్టీలో. సో నిఫ్టీ రేపు ఈ లెవెల్స్ కిందికి వస్తే నిఫ్టీ 24,000 లెవెల్ని టెస్ట్ చేయవచ్చు అండ్ 23,900, 800 లెవెల్ని కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఇది నిఫ్టీలో. అండ్ చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది మీకు. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం మనం, ఓకే. సో ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడితే మార్కెట్ మీరు చూస్తే ఇవాళ మార్కెట్లో ఏం జరిగింది, మార్కెట్ ఈ పాయింట్లో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది.
ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది అప్ సైడ్లో తీసుకెళ్తున్నట్టు. సో ఇది ఫేక్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఈ లెవెల్ని మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ టైం స్పెండ్ చేసింది మార్కెట్. మీరు నోటీస్ చేస్తే 24,200 లెవెల్ దగ్గర మార్కెట్ ఇక్కడ లెవెల్లో టైం స్పెండ్ చేసింది మార్కెట్. సో రేపు మార్కెట్ కనుక ఈ లోస్ అండ్ ఇక్కడ ఏదైతే లోస్ ఉన్నాయో ఈ లోస్ కింద మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 24,000 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ దానికన్నా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే మార్కెట్ ఇవాళ మార్కెట్లో ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో 24,200 లెవెల్ ఆ సపోర్ట్ని హోల్డ్ చేయాలి. అండ్ హోల్డ్ చేసి మార్కెట్ ఈ లెవెల్స్ పైన అప్ సైడ్ వచ్చి ఏదైతే ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయిందో, ఇక్కడ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవ్వాలి. అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా. సో ఈ మధ్యలో ఉందనుకోండి, దీని కింద ఉన్నంతసేపు సైడ్ వేస్ టు బేరిషే ఉండండి. అండ్ మార్కెట్లో ఆపర్చునిటీ దీని కింద మనకి పీఈ సైడ్లో ఆపర్చునిటీ వస్తుంది, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అగైన్ ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తున్నా సరే ఇక్కడ మనం పీఈ సైడ్లో ఆపర్చునిటీ వస్తుంది నిఫ్టీలో. ఓకేనా. నిఫ్టీ ఇది. సో నిఫ్టీ రేపటి ఎక్స్పైరీకి క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ నుంచి చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో 52,600 లెవెల్ 500 లెవెల్ రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ అని కూడా మాట్లాడుకున్నాం. సో మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అండ్ బ్రేక్ చేసి ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇంకా డౌన్ సైడ్ వస్తుంది. 52,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చేసింది. సో నిన్న ఏదైతే లెవెల్స్ మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్ వర్క్ అయింది అండ్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ కింద ఉంటే పీసైలో ట్రేడ్ ప్లాన్ చేయండి అన్నాం, అది కూడా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పర్ఫామ్ చేసింది. ఇవాళ -700 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఇంకా డౌన్ సైడ్ వస్తుందా బ్యాంక్ నిఫ్టీ అంటే. సో యాజ్ ఆఫ్ నో ఏదైతే ఇక్కడ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో అది నెగిటివ్ ప్రైస్ యాక్షన్ ఉంది. సో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత నిన్నటిలో కూడా బ్రేక్ చేసేసింది అండ్ ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసిన లెవెల్ కూడా బ్రేక్ చేసింది. సో రేపు ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. రేపు సైడ్ వేస్ టు బెరిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి ఇక్కడ రౌండ్ ఫిగర్ 52,000 లెవెల్ సపోర్ట్ ఉంది దగ్గరలో. ఈ లెవెల్స్ మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టు బెరిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తుందో మార్కెట్ ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు. అంటే 51,500 లెవెల్ దగ్గర గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్స్ కిందకి వస్తే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ ఎప్పుడు వెళ్ళాలంటే 52,600 పైన మార్కెట్ ట్రేడ్ అవుతేనే పాజిటివ్ వెళ్ళొచ్చు. అప్పటి వరకు సైడ్ వేస్ టు బేరిష్ ఉండొచ్చు. సో నా వ్యూ వచ్చేసి బేరిషే ఉంది. సో మార్కెట్ రేపు ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. 52,000 లెవెల్ బ్రేక్ అయితే 51,500 వరకు బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ చూసినట్టు డైలీ టైం ఫ్రేమ్లో ఈవెన్ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సిమిలర్ ఉంటాయి. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చార్ట్లో చూసినట్టయితే మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది ఫ్రైడే రోజు ఈ క్యాండిల్లో. ఇప్పుడు అది ఫేక్ బ్రేక్అవుట్ అయింది ఈ పాయింట్లో. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే లోస్ ఉన్నాయో అన్నీ కూడా నిన్నటి లో బ్రేక్ చేసింది. ఇప్పుడు ఫ్రైడే రోజున్న లో దగ్గరికి ప్రైస్ క్లోజ్ అయింది. రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ కిందకి వచ్చింది అనుకోండి, 80,182 లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంటే కనుక మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అప్ టు మార్కెట్ 79,400 500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్స్ లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేస్తుంది సెన్సెక్స్ కూడా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు కూడా యాజ్ ఆఫ్ నో బేరిష్ ప్యాటర్నే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు సెన్సెక్స్లో కూడా పాజిటివ్ అవ్వాలి మార్కెట్ ఈ పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకుందనుకోండి, మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 80,900 పైన మార్కెట్ ట్రేడ్ అవ్వాలి. 80,900 పైన ఉంటేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రీజన్ ఏంటంటే ఈ లెవెల్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిన లెవెల్. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్ అయింది. ఈ లెవెల్ పైకి వెళ్తే అది మనకి సపోర్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ బెరిషా ఉంటుంది. అండ్ ఏదైతే మనకి ఇవాళ లో బ్రేక్ అయిందో అది బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సెక్స్లో కూడా. ఓకేనా. సో వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ ఇంకొకటి నిన్న కమెంట్లో అడిగారు, సార్ మీరు చేంజ్ ఇన్ ఓఏ చార్ట్స్ షేర్ చేస్తున్నారు కదా, ఎలా అర్థం చేసుకోవాలని బిగినర్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఉంది, ఇవాళ సెన్సెక్స్ చార్ట్ ఉంది. ఇక్కడ మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఏదైతే రెడ్ కలర్ బార్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఓఏ డేటా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది నేను ఇంట్రాడేలో షేర్ చేసే డేటా అంతా కూడా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. టైం టు టైం డేటా చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ డేటా మీద మనం ఇంటర్ప్రెట్ చేసి
ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయలేము, బట్ ఒక వ్యూ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే 52,500 లెవెల్ దగ్గర ఉండే. సో ఇక్కడ మనం గ్రీన్ బార్స్ చూస్తే తక్కువగా ఉంది, రెడ్ బార్స్ చూస్తే మనకి బిగ్గా కనిపిస్తుంది. రెడ్ బార్స్ నథింగ్ బట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు, అండ్ గ్రీన్ బార్స్ ఉంటాయంటే ఇక్కడ ఏదైతే రెడ్ బార్ ఉందో అది హ్యూజ్ మనకి కాల్ రైటింగ్ ఉన్నట్టు. ఓకేనా. సో కాల్ రైటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంటుంది. పుట్ రైటింగ్ ఎక్కువగా ఉందనుకోండి గ్రీన్ కలర్ బార్ కనిపిస్తుంది మనకి, అప్పుడు మనకి సపోర్ట్ లెక్క కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఆప్షన్ చైన్ డేటాకి వెళ్తాను. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 24,200 లెవెల్ దగ్గర మీరు చూడండి. సో ఇక్కడ 3 lakhs ఉంది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడ 1,38,000 ఉంది. ఇప్పటివరకు నేను చెప్పాను కదా నేను ఇంట్రాడేలో షేర్ చేసేది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని షేర్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రాడేలో అబ్జర్వ్ చేయండి. సో టైం టు టైం చేంజ్ అవుతుంటుంది కాబట్టి మనం దాన్ని మాత్రమే ట్రాక్ చేయండి, ఓపెన్ ఇంట్రెస్ట్ని కాకుండా. అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3 lakhs ఉంటే ఇక్కడ మనకి పుట్ సైడ్ మనం చూసినట్టయితే 1,38,000 ఉంది. సో హ్యూజ్ కాల్ రేటింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా కూడా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు క్లియర్లీ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,100 లెవెల్, అండ్ దానికన్నా కిందికి వెళ్తే మార్కెట్ 24,000 అండ్ 23,900. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే మార్కెట్వి ఇక్కడ హ్యూజ్ రైటింగ్ జరుగుతుంది, ఇక్కడ అన్వైండ్ అవుతుంది అంటే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అప్ టు 24,000 అండ్ 23,900 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు యాజ్ పర్ డేటా నిఫ్టీది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్లో కనిపిస్తున్నాయి గ్రీన్లో, అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా గ్రీన్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ మనం చూసినట్టయితే హ్యాంగ్ అది స్లైట్లీ నెగిటివ్లో ఉంది. మొత్తానికి అయితే ఓవరాల్గా అంతగా ఎఫెక్ట్ అయితే కనిపించట్లేదు. ఓన్లీ మన మార్కెట్స్లోనే ఫ్యూచర్స్, మన మార్కెట్స్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ నెగిటివ్ ఉంది అండ్ నిఫ్టీ నెగిటివ్ ఉంది. ఎక్కువ శాతం బ్యాంక్ నిఫ్టీ ఫినాన్స్ సెక్టర్లో ఎక్కువ నెగిటివ్ కనిపిస్తుంది. రాదర్ దెన్ మనం చూస్తే యూరోపియన్ మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్లో ఎటువంటి నెగిటివ్ సెంటిమెంట్ అయితే యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. ఓకేనా. సో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక పాయింట్, సో ఇక్కడ ఆల్గో రిలేటెడ్గా చాలామంది నాకు వాట్సాప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఆల్గో రిలేటెడ్గా రిజిస్ట్రేషన్ ఫామ్స్ కలెక్ట్ చేశాను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడ 1,500 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఆ 1,500 అప్లికేషన్స్లో స్లోలీ అందరికీ కూడా రీచ్ అవుతున్నాం. ఇప్పటివరకు కొంతమందికి ఇచ్చాం కూడా. సో అలా ఇస్తాం, పేషెన్స్గా ఉంచండి. ఓకేనా. అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.